కర్మలు తప్పించుకోలేమా? సుకన్య: మాస్టర్, మనం అనుభవిస్తున్న బాధలు తప్పించుకోలేమా? ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందేనా? వంశీ మాస్టర్: బాధలు ఎలా తప్పించుకోవాలని అన్న దాని మీద నుండి దృష్టి మరల్చి మనమే ఈ బాధలను ఎందుకు అనుభవించాల్సి వస్తుంది అని ఆలోచించండి. ఎందుకంటే గతంలో ఇటువంటి బాధలను మరొకరికి కల్పించాం కాబట్టి. ఎందుకు కల్పించామంటే ఆ జన్మలో మనకు జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానం లేని ఆ దశలో మనం ఇతర ప్రాణుల పట్ల చేసిన హింసలు మరి తర్వాత జన్మలలో చేయకుండా ఉండడం కోసం మనం బాధల రూపంలో గత కాలపు పాపకర్మల అనుభవిస్తున్నాము. కనుక మీరు అనుభవిస్తున్నది గతంలో ఎవరికి ఎందుకు కల్పించారో తెలుసుకొని పశ్చాత్తాపాన్ని పొంది ఇంకెప్పుడు ఇటువంటి హింసను చేయకూడదన్న జ్ఞానాన్ని పొంది ఆ విధంగా ప్రవర్తిస్తుంటే ఆ కర్మ అక్కడితో పూర్తి అయిపోతుంది. జ్ఞానం వచ్చినప్పుడు శిక్షణతో పని లేదు కదా. దానినే కృష్ణ భగవానుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని 1000 సంవత్సరాల క్రితమే చెప్పాడు.